అఖిల భారత హస్తకళా వస్తువులు కళాత్మక చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు మరికొద్దిసేపట్లో మన గౌరవ మంత్రివర్యుల గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ఇనాగరల్ సెరమనీ హస్తకళలు మన భారతదేశానికి దైవత్వం వీరందరినీ కూడా ఎంతగానో ప్రోత్సహించారు. నేరుగా ఉత్పత్తి చేయడం ఏ విధంగా ఉత్పత్తి చేస్తారో ప్రత్యక్షంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. తయారు చేస్తున్నటువంటి తీయడానికే ఖర్చు అవుతుంది కానీ ఇది మనం ఉపయోగపెట్టుకుంటున్నాం. విశేషమైనటువంటి నిరంతరం చేస్తూ మీరు ఎక్కడ తర్వాత ఫ్లాటనింగ్ చేస్తారు. So they put it into the machine. This is a simple machine. This is third stage. Third stage, yes. ఉత్పత్తిదారు నుంచి నేరుగా తయారు చేయబడిన ఉత్పత్తులను పరిశీలించడం జరుగుతుంది. ఇతర దేశాలకు ఎగుమతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టంగా భావించవచ్చు. ఇనాగరల్ సెరమనీకి సాధారణంగా మీ అందరి కథలు తెలియజేస్తూ ఆహ్వానాలు తెలియజేస్తున్నారు. ఏం ప్రైస్ ఫిక్స్ చేశారు? ఇంకా ప్రైజింగ్ అయితే ఫైనల్ చేసినటువంటి ముఖ్య అతిథులను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. విజయవాడ నుంచి చేసినటువంటి ఆర్డీఓ గారు చైతన్య గారికి సాధారణ స్వాగతం తెలియజేస్తున్నా. గాంధీ శిల్ప బజార్ 2024 ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ ఎకనామిక్ అండ్ లీగల్ సెక్షన్ వెల్ఫేర్ హ్యాండ్లింగ్ సెక్టర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారిని జ్యోతిని ప్రజ్వలన చేయవలసిందిగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాము.
Material this one grass. This one grass grass से बना हुआ है. grass से बना हुआ है. ये grass से बना है. grass से बना है. ये material ये 6 months लगा था बनाने के लिए. My father, my grandfather, my mother और family is very loud. मैं 9 కెమెరా కళ్ళ మీద ఎడతా తీసుకొచ్చి ఓపెన్ చేయండి. ఖచ్చితంగా మేము ధైర్యంగా ఉండేది. చదివండి అదేవిధంగా సోదరిమణి సువర్చల వీళ్ళందరూ కూడా ఈ రోజున చేనేత వస్త్రాలు ఆకు కొట్టవలసిన సమయమే కొట్టే పనే. ఎందుకంటే ఎంత ఒక వీడు అంటే ఒక కలుపు మొక్కతో చక్కటి అందమైన చాపలు తయారు చేస్తున్నారు. ఒక కొండపల్లి బొమ్మలు మనకి ఇప్పుడు నుంచో ప్రసిద్ధి. ప్రతి ఒక్కటి కూడా చేనేత చేతితో పనిచేసే కార్యక్రమాలు. అలాంటి సాంప్రదాయం సంస్కృతి ఒక భారతదేశంలో ఉంది. భారతదేశంలో కూడా అగ్రగామిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. వాళ్ళందరినీ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ కళలు మర్చిపోకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తోలుబొమ్మ ఇప్పుడున్న పిల్లలు కేరింతలు కొట్టే పిల్లలు తోలుబొమ్మ అంటే తెలిసి ఉండదు. కానీ మా చిన్నప్పుడు ఆ తోలుబొమ్మలు ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. ఆ తోలుబొమ్మలు వచ్చిందంటే 4 రోజుల పాటు ఒక రామాయణం తీసుకున్నా భారతం తీసుకున్నా 4 రోజుల పాటు వీధుల్లో వేస్తామంటే ఊరంతా కూడా కదిలి వచ్చాడు కూర్చునేది. అలాంటి వృత్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం కేంద్రం సంయుక్తంగా ఎంతో ఆర్థిక వ్యయానికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా వాటిని ప్రోత్సహించాలా, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి వాళ్ళు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరికీ కూడా ఈ కళాకారులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. మరి ఈరోజు
గాంధీ శిల్పం బజారు ఓపెనింగ్ కార్యక్రమానికి నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ గారికి మరియు జోష్నా గారికి, మరి ఆర్డీఓ గారికి, ఎండి ఆప్కో గారికి, మరి మా యువకుడు ఉత్సాహవంతుడు బాధ్యతలు తీసుకుంటానే నిన్ననే ఒక బిడ్డకు తండ్రి అయిన మన వీసీ విశ్వ గారికి, ఎందుకంటే నేను మంత్రిగా చార్జ్ తీసుకున్న రోజు నుంచి ఎప్పుడు ఏమి హస్తకళాకారులకు కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, ఏ విధంగా అయితే వాళ్ళని మోటివేషన్ చేయగలము, ఏ విధంగా అయితే కొత్త డిజైన్స్ సొసైటీలోకి తీసుకురాగలము అన్న చైతన్యవంతుడిని మా విష్ణు గారికి కూడా, విశ్వ గారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, నా సోదరిమణులకు, మరి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను మంత్రి అయినాక అంటే ఎన్డీఏ ప్రభుత్వం 5 నెలల్లో ఇక్కడికి నేను 3వ వస్తున్నాను అనమాట. మరి గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగాయో లేదో నాకు తెలియదు. గత 5 సంవత్సరాలు చేనేతల ఎగ్జిబిషన్స్ 2 సార్లు, మళ్ళీ ఈరోజు లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ ద్వారా కూడా ఈరోజు 3వసారి కూడా నేను ఇక్కడికి అంటే 5 నెలల్లో ఇక్కడ 3 సార్లు ఎగ్జిబిషన్ జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు, శిల్పకళాకారులకు, హస్తకళాకారులకు మరి నిజంగా ఆ వీణ శబ్దం వింటుంటే ఇక్కడే కూర్చొని వీణ విందామా అన్నంత ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే మన పూర్వీకులందరం మనం అందరూ ఇవన్నీ ఇప్పుడు తోలుబొమ్మలాట చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఏదన్నా కార్యక్రమం జరగాలి అంటే తోలుబొమ్మలాట ఆడేవారు అనమాట. అది ఒక పెద్ద కళ. అలాంటి నిజంగా అది చాలా కష్టమైన కళ. సబ్జెక్ట్ నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే నీతి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మర్చిపోయిన కళలను మళ్ళీ జీవం పోస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం లేపాక్షి ద్వారా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పుడు మనం చూసాం బనానా ఫైబర్తో ఆ బ్యాగులు చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఎక్కడో నమ్ముతారో లేదో నేనైతే ఇది ఎక్కడన్నా వేరే దేశాల నుంచి తెచ్చారేమో అనుకున్నాను. ఇది మన దేశం, మన భారతదేశం, మన భారతదేశ సంస్కృతులన్నీ మనం కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉందని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న కళలు ఏ దేశంలోనూ లేవు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు కూడా మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని రంగాల్లోనూ మనం చేదోడు వాదోడుగా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారో, విజనరీ 2047 అన్నారో, అన్నిటికీ మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేదే మా అందరి సంకల్పం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా, ఈరోజు మీ బర్త్డే జరుగుతుంది, బర్త్డే జరిగినప్పుడు ఖచ్చితంగా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వెళ్ళి మనం లేపాక్షిలో కొనాలి. లేపాక్షిలో మనం కొనడం వలన మన సంపద పెరుగుతుంది. మన హస్తకళాకారులకు, మన శిల్పకళాకారులకు మనం చేదోడు వాదోడుగా ఉన్నట్టుంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బర్త్డేకి డ్రెస్ కొనాలి, ఎక్కడ కొందాం చెప్పండి? హ్యాండ్లూమ్స్లో కొనాలి. నేతన్నలకు ఆసరగా ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే నేతన్న నేసిన వస్త్రాలు ధరిస్తే ఒక పక్క మన ఆరోగ్యం బాగుంటుంది, మరి నేతన్నలకు మనం చేదోడు వాదోడుగా ఉంటామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించింది ఒక్కటే, వెళ్ళండి లేపాక్షికి మనం ఇంప్రూవ్ చేయాలి. దేశాల్లోనే కాదు, నిజంగా నేను మొన్న లేపాక్షి షోరూమ్కి వెళ్తే ఒక ఎన్ఆర్ఐ వచ్చి, మేడం ఈ కళలు అద్భుతం, నిజంగా ఎక్కడా దొరకవు, భారతదేశంలో ఉన్న కళలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు ఎక్కడా లేవు, మీ సంస్కృతిని నిజంగా చాలా బాగుంది, మీరు విదేశాల్లో కూడా పెట్టండి మేడం అని అడిగినారు ఎన్ఆర్ఐలు. ఖచ్చితంగా మేము విదేశాల్లో కూడా మన ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. రాష్ట్రము నాశనం అయిపోయింది, మరి లేపాక్షిని కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి ఈరోజు మేము 5 నెలల లోపలే
ఒక పక్క లేపాక్షి సేల్స్ పెరిగింది, మరి పవన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఆప్కో సేల్స్ పెరిగింది. చేనేతలకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ధైర్యంగా మేము కూడా మార్కెటింగ్ చేసుకోగలము, ముడి సరుకులు సబ్సిడీలో ఇస్తున్నారు అని ఒక పక్క చేనేతలకు కూడా నమ్మకం కల్పించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి మన ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్దేశించారు, ఇలా హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, కళాకారులకు కావచ్చు, నేతన్నలకు కావచ్చు, ఎవరు ఏ పని చేసుకుంటామన్నా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంఎస్ఎంఈ ద్వారా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఎంటర్ప్రైనర్ చేయాలన్నదే మన ముఖ్యమంత్రి సంకల్పం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న అందరూ మీ గెస్ట్లకి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు చెప్పవలసింది ఒక్కటే, మన ఆంధ్రప్రదేశ్లో కళలన్నింటినీ మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే మనమే ప్రోత్సహించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఇలా శిల్పకళను కావచ్చు, హస్తకళను కావచ్చు, చేనేత కళను కావచ్చు, అందరం మనం బాధ్యతగా తీసుకొని ఈ లేపాక్షి ద్వారా మనము అభివృద్ధి బాటలో వెళ్ళాలని కూడా తెలియజేస్తూ మరి దగ్గరలోనే మనం ఎయిర్పోర్ట్లో కూడా, అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా లేపాక్షి షోరూమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. తిరుపతిలో ఒకటి లేపాక్షి రెన్యువేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా తిరుమల, వైజాగ్, ఢిల్లీలో కూడా మోడరైజేషన్ చేసి మన లేపాక్షి ఎంపోరియం పెడుతున్నాము. మరి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మరి నాకైతే ఫ్లైట్కి టైం అయింది, లేకపోతే నాకైతే ఇక్కడ ఉండాలి, మనసైతే పోవడం లేదు కానీ ఫ్లైట్ ఉండదు కదా. కాబట్టి రేపు పొద్దున్నే మా జిల్లాకి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి జన్మదినం. రేపు జన్మదిన జయంతికి గవర్నర్ గారు వస్తున్నారు. మేము గవర్నర్ గారిని ఉదయం 8 గంటలకే రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి మీ అందరి అనుమతితో నేను సెలవు తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. గారి చేతుల మీదుగా మేడం గారి యొక్క చిత్రపటాన్ని అందించడం జరుగుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ అండి నిజంగా. సో ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు గారు, ఆనరబుల్ మినిస్టర్